అందరికీ జై భీమ్. దేశంలోని యువత మొత్తం చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ, గంజాయి మత్తుకు అలవాటు పడుతూ, బాధ్యత లేకోకుండా ఎంతోమంది యువత నాశనం అయిపోతున్నటువంటి సందర్భంలో ఈరోజు దేశవ్యాప్తంగా యువతను కొనియాడుతూ, అదేవిధంగా ఈ యువత తలుచుకుంటే దేశ భవిష్యత్తునే మార్చగలరని చెప్పేసి ఈ యొక్క ఘటన ఖచ్చితంగా చెప్పొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైతే నీటికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కాక్రోచ్ పార్టీ అయితేనేమి, ప్రతిపక్షాలు అయితేనేమి, దేశంలో ఉన్నటువంటి యువత అయితేనేమి, స్టూడెంట్ వింగ్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా చేయి కలుపుతూ ఏదైతే ఢిల్లీ రాజధానిలో పెద్ద ఎత్తున ఒకటి జరగడం, ఆ జరిగిన సందర్భంలో యువత కూడా ఎంత కొట్టినా సరే, గాయాలైనా సరే, చివరికి కొంతమంది ప్రాణాలు పోయినప్పటికీ తప్పనిసరిగా ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేయడంతో దేశంలో యువత అంతా ఒక తాటిపైకి రావడంతో కేంద్రం దిగొచ్చి మోడీ కూడా తల వంచే విధంగా తప్పనిసరిగా రాజీనామా చేపిస్తామని చెప్పేసి నిన్నటి రోజున రాజీనామా చేయడాన్ని దేశంలో ఉన్నటువంటి యువత కూడా మొత్తం కూడా ఈరోజు ఒక తాటిపైకి వచ్చిందని చెప్పేసి గర్వంగా కూడా చెప్పొచ్చు. అదే యువత తలుచుకుంటే దేశాన్ని మొత్తం కూడా మార్చే శక్తికి యువతకు ఉందని చెప్పేసి గట్టిగా కూడా గర్వంగా కూడా చెప్పొచ్చని తెలియజేస్తూ, ఏదేమైనా సరే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, మరొక పార్టీ అయితేనేమి, అందరూ కూడా కలిసికట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేసేంత వరకు వదిలిపెట్టలేదని చెప్పేసి తెలియజేస్తూ, మరొక్కసారి ఎవరైతే ఈరోజు ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ధర్నాలు, రాస్తారోకోలు చేశారో మునుముందు కూడా ఏ ఒక్క సమస్య వచ్చినా సరే మేము తప్పనిసరిగా బాధ్యతగా ఉంటామని తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అభిజిత్ దిక్షే గారు ఒకటి మాట చెప్తా ఉన్నారు, నన్ను హీరోని చేయొద్దు, ఒకరిని హీరోని చేసినందుకే ఈరోజు దేశం మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉంది, దయచేసి అటువంటి పనులు మరొకసారి చేయొద్దని చెప్పేసి యువతకు తెలియజేస్తూ, యువతని అదేవిధంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఎవరైతే ఆ దిప్కే గారు మాట్లాడింది ఏంటంటే, నేను ఖచ్చితంగా మేము ఒక్కటే కాదు, దేశంలో ఉన్న యువత, అదేవిధంగా ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అందరి సమిష్టి కృషితోనే ఈరోజు ఈ యొక్క అంశము అందరికి కూడా కొలిక్కొచ్చిందని చెప్పేసి చెప్పడం, మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ గారు కానీ, లేకపోతే ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా, నేను నైతిక బాధ్యత వహిస్తా ఉన్నాను, తప్పనిసరిగా నాకి ఎవరైతే ఈ దేశ భవిష్యత్తు ముఖ్యము, ఎవరైతే యువత భవిష్యత్తు ముఖ్యం, విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని తాను చెప్పడం, ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా కొన్ని అంశాల్లో ఎవరైతే నీటికి సంబంధించి లీకేజ్ చేస్తారో వారు వెంటనే కటకటాల పాలు చేయడానికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించే విధంగా వారు కూడా నిర్ణయం తీసుకోవడం నిజంగా చరిత్రలో ఇది మొదటిసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి ఘటన జరగలేదు. గతంలో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా హజారే కొన్ని డిమాండ్ల పైన గతంలో ఎప్పుడో చేశారు. ఆయన అన్నా హజారే సంబంధించినటువంటి అంశాలు కూడా ఆయన కూడా అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం లేపడం, దేశవ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం రావడం అనేది, తర్వాత ఆ పార్టీ కూడా అక్కడ అధికారం రావడం, ఈ విధంగా జరిగింది. తర్వాత మళ్ళీ జరిగిన పరిస్థితి లేదు. గతంలో చూసాం మనము 2022లో రైతులు 3 చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ చట్టాలు వెనక్కి తీసుకునే విధంగా చేయడం, తర్వాత క్రమంలో ఇప్పటి వరకు ఎవరైనా చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైతే మోడీ ప్రభుత్వానికి కూడా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఏదైతే 3 బిల్లులు ఇప్పుడు పెట్టాల్సినటువంటి 3 బిల్లులు ఉన్నాయి, మహిళా బిల్లు అయితేనేమి, లేకపోతే కొత్త చట్టాలు ఏవైతున్నాయి, ఇవన్నీ కూడా తీసుకొచ్చే ఆలోచన ఉన్న క్రమంలో ఇలా చేయడం వల్ల ప్రతిపక్ష పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయో లేదో తెలియదు. ఏదేమైనా కూడా ఇది కేవలం విద్యార్థులు, దేశం సంబంధించిన యువతకు సంబంధించిన అంశాల్లోనే ఈ యొక్క విజయం ఖచ్చితంగా వారికే దక్కుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.